ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే నూతన సంవత్సరంలో 2025 ఈ సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటారు? మీనరాశి విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదముల వరకు ఈ యొక్క మీనరాశిగా పరిగణించబడతారు. అయితే మీనరాశి వారికి జరిగిన గత 2 సంవత్సరాల ముందు ఏలినాటి శని ప్రారంభమై మొత్తం ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అందులో 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ యొక్క రెండవ దశలోకి, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలోకి, సాడే సాతిలోకి మార్చి 30 తర్వాత ఎంటర్ అవ్వబోతున్నారు మీనరాశి వాళ్ళు. వీళ్ళకి 1వ స్థానంలోకి శని వస్తాడు ఇప్పుడు. సో ఇప్పటిదాకా వీళ్ళు పడినటువంటి కష్టం ఒక రేంజ్లో ఉంటే వీళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్స్ చాలా చిన్నగా ఉంటాయి. వీళ్ళు ఎంతో కష్టపడితే ఆ ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఆ గౌరవ మర్యాదలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఆ డబ్బులు కష్టం అంతా వీళ్ళు పడి ఇంటికి తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఇస్తే చెరుకు 100 తీసుకుని చెప్పి ఈయన దగ్గర ఏమి మిగలవు. కుటుంబంలో కూడా సంపాదించింది వీళ్ళే అయినా అనుభవించేది మాత్రం వేరే వాళ్ళు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా వీళ్ళు ఈ యొక్క స్థితిని అనుభవిస్తున్నారు, దీంతోనే బాధపడుతున్నారు మీనరాశి వాళ్ళు. పాపం సంపాదిస్తారు, కష్టపడి ఎంతో కష్టపడతారు, చాకరీ అంతా చేసేది వీళ్ళే, వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంటుంది. అయితే మార్చి 30 దాకా ఈ రకంగానే ఉంటుంది. అయితే మార్చి 30 తర్వాత జన్మశని ప్రారంభమైన తర్వాత వీళ్ళకి ఎప్పుడూ లేనటువంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా రాబోతున్నాయి. జన్మస్య దేహ కష్టము అంటారు. దేహ కష్టం అంటే శారీరక శ్రమ, శారీరకంగా ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం, అంటే పని ఒత్తిడి ఎక్కువైపోవడము, తరువాత మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడము, అనారోగ్య సమస్యలు దాడి చేయడము. అంటే ఇందాక నేను పూర్వము కుంభరాశి వాళ్ళకి జన్మశని వెళ్ళిపోయిందనేటువంటి అంశం మీద వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో నేను చెప్పాను. ఈ యొక్క పొట్టకు సంబంధించి మోకాళ్ళ దాకా వచ్చేటువంటి సమస్యలు, సంతానపరంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలతో సహా, సంతానం విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ సంతాన సమస్య కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. సో సంతాన సమస్యలు ఎవ్వరికి ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పటిదాకా ఉంటుంది దోషం అని అంటే, ముఖ్యంగా మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తరువాత ఈ యొక్క దోషం అనేది కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆర్థికంగా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే మార్చి 30 తర్వాత శని మారిన తర్వాత నుంచి అక్టోబర్ దాకా ఈ రకంగానే ఉంటారు. మే 15 నుంచి కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక నష్టాలు, సంపాదించి నిలబడకపోవడము, కుటుంబం వాళ్ళతో వేధింపులు, కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా, వీళ్ళు పడేటువంటి స్ట్రెస్ అవ్వచ్చు, వీళ్ళు పడేటువంటి టెన్షన్, ఒంటరి పోరాటం చేయబోతున్నారు. మీనరాశి వాళ్ళకి మే 15 దగ్గర నుంచి 2025 మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఒంటరి పోరాటం, ఒక్కరే అయిపోతారు. చుట్టూ ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు, కనీసం మాట సాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. ఆ రకమైనటువంటి ప్రభావము రాబోతోంది. అది అక్టోబర్ తరువాత నెమ్మదిగా నవంబర్, డిసెంబర్ తర్వాత ఉపశమనం పొందుతారు. తప్పకుండా ఏదైతే మీకు ఎప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చిక్కులు, కుటుంబం నుంచి ఒత్తిడి, శారీరక శ్రమ, అంటే ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము. సో నేను ఇచ్చే మీకు ఒక పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీనరాశి వాళ్ళు మీకు ఎంత పని ఉన్నా, ఏ ఒత్తిడి ఉన్నా సరే టైంకి ఫుడ్ తినండి, టైంకి ఏదైతే టైం చేయాలో టైం చేయండి. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకి ఇక్కడ పునాది పడుతుంది. ఇప్పటిదాకా మీకు దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ ఎప్పుడు ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీనరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఆ ఆరోగ్య సమస్యలకి పునాది పడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సో టైంకి ఫుడ్ తినడము, మీ యొక్క పర్సనల్ జీవితాన్ని చాలా సవ్యంగా చూసుకునేటువంటి ప్రయత్నం 2025లో తప్పనిసరిగా చేయాలి. అయితే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడము, ముఖ్యంగా గణపతి ఆరాధన చేయడము చేస్తే మీనరాశి వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి
ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా, ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడిక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే, మీది మీనరాశి అయితే ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడిక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది. ఇంకా సుబ్బారావు, వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా, లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి? ప్రభుత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక యాస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే అక్కడ వరకు యాస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తా. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ తీసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. మనం ఇప్పుడు చెప్తామండి, ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అబ్బాయి ఏదో వేరేదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి బుధగ్రహం కానీ, రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి. వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి, తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకునే ప్రాబ్లమ్స్తో బ్రేకప్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంకా భర్తగాను చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. రెండు గోచారము, గ్రహచారము రెండూ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను, ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూపించుకోవాలి అనుకున్నా, మీ రాశివారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.